ప్రతి తండ్రి తెలుసుకోవలసిన రహస్యాలు. తండ్రులు పిల్లల హృదయాలను గెలుచుకోవాలంటే వారికి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. పిల్లలు కుటుంబానికి కేంద్ర బిందువుగా ఉంటారు. వారి అవసరాలు, అభిరుచులు, భావాలను అర్థం చేసుకోవడం ద్వారా వారితో అనుబంధం బలపడుతుంది. పిల్లలతో ప్రేమను వ్యక్తపరచడం తండ్రులకు ముఖ్యమైన కర్తవ్యం. చిన్న చిన్న పనులు, ప్రశంసలు, సానుకూల వ్యాఖ్యల ద్వారా ప్రేమను వ్యక్తపరచాలి. పిల్లలు తండ్రుల ప్రేమను అనుభవిస్తే వారు మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. తండ్రులు పిల్లలతో ప్రభావవంతంగా కమ్యూనికేట్ అవ్వాలి. వారికి సంబంధించిన విషయాలను శ్రద్ధగా వినడం, సమాధానాలు ఇవ్వడం ద్వారా వారితో సత్సంబంధం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వారికి మనస్ఫూర్తిగా అనుభూతిని కలిగిస్తుంది. పిల్లల కోసం సమయం కేటాయించడం తండ్రుల ముఖ్య బాధ్యత. వారితో కలిసి గడిపే సమయం వారిని బాగా అర్థం చేసుకునే అవకాశం కలిగిస్తుంది. ఈ సమయం వారితో అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. మోడరన్ తండ్రిత్వం అంటే పిల్లలతో సమానంగా ఉండటం. వారికి స్వేచ్ఛ, బాధ్యతలు ఇచ్చి వారి అభిప్రాయాలను గౌరవించడం. పిల్లల అభివృద్ధికి తండ్రుల మార్గదర్శకత్వం, స్నేహపూర్వక వాతావరణం అవసరం. మోడరన్ తండ్రిత్వం అనేది పిల్లలతో స్నేహం చేయడం, వారి అభిరుచులను గౌరవించడం మరియు వారికి స్వేచ్ఛ ఇవ్వడం. ఇది పాత పద్ధతుల కంటే కొత్త పద్ధతులను స్వీకరించడం, పిల్లల అభిరుచులను అర్థం చేసుకోవడం మరియు వారి అభివృద్ధికి మార్గదర్శకత్వం ఇవ్వడం. పిల్లల అభిరుచులను గుర్తించి వాటిని ప్రోత్సహించడం తండ్రుల బాధ్యత. పిల్లలు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే వారిని సపోర్ట్ చేయడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. ఈ విధంగా వారు తమ లక్ష్యాలను చేరుకునేందుకు తల్లిదండ్రుల సహకారాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో తండ్రుల పాత్ర ఎంతో కీలకం. సానుకూల ప్రోత్సాహం, చిన్న విజయాలను గుర్తించి ప్రశంసించడం మరియు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పడం ద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది వారి భవిష్యత్తుకు మేలుకొలుపు అవుతుంది. పిల్లలను ప్రోత్సహించడం అంటే సానుకూల పద్ధతులను ఉపయోగించడం. వారు చేసే ప్రాముఖ్యమైన పనులకు గుర్తింపు ఇవ్వడం, ప్రయత్నాల కోసం ప్రశంసించడం మరియు వారికి సవాళ్లను ఎదుర్కొనే మార్గాన్ని చూపించడం ద్వారా వారిలో మంచి గుణాలను అభివృద్ధి చేయవచ్చు. సహనం తండ్రుల గొప్ప గుణం. పిల్లలతో నెమ్మదిగా మాట్లాడటం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం మరియు వారిని సానుకూల దిశగా నడిపించడం ద్వారా పిల్లలతో బలమైన సంబంధం ఏర్పడుతుంది. సహనం వల్ల కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది. సాంకేతికతను నియంత్రించడం తండ్రులకు ముఖ్యమైన కర్తవ్యంగా మారింది. పిల్లలు ఆన్లైన్ ప్రపంచంలో మునిగి తేలకుండా సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించేందుకు మార్గనిర్దేశనం చేయండి. సాంకేతిక సమయం పరిమితం చేసి సురక్షిత ఆన్లైన్ ప్రవర్తనను ప్రోత్సహించండి. పిల్లలతో ఆటలు ఆడడం బంధాన్ని బలపరచడంలో సహాయపడుతుంది. ఆటల ద్వారా వారు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు, సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు. మీ పిల్లలతో కలిసి వారికిష్టమైన ఆటలలో పాల్గొని వారి ఆనందాన్ని పంచుకోండి. మీరు చేసే ప్రతి చర్యను పిల్లలు చూసి నేర్చుకుంటారు. మీ ప్రవర్తన, విలువలు వారికి మార్గదర్శకంగా ఉంటాయి. మీరు చూపించే సానుకూల నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. మంచి మార్గదర్శకులు అవ్వండి. పిల్లల ఆర్థిక అవసరాలను సపోర్ట్ చేయడం తండ్రుల బాధ్యత. చిన్ననాటి నుంచే పొదుపు, ఖర్చు, ఆదాయం వంటి ఆర్థిక శాస్త్రాలను వారికి సులభంగా అర్థమయ్యేలా వివరించండి. భవిష్యత్తుకు వారిని సిద్ధం చేయండి. కథలు వినిపించడం ద్వారా పిల్లల మనస్సులో సృజనాత్మకతను, భవిష్యత్తు స్వప్నాలను సృష్టించండి. కథల ద్వారా వారిలో నైతిక విలువలు, సానుకూల ఆలోచనలు, భిన్న భావజాలాలను రూపుదిద్దండి. కథా వినోదంతో వారికి సమయం కేటాయించండి. పిల్లల జీవితాల్లో సానుకూలత ప్రధాన పాత్ర పోషిస్తుంది. వారు ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలను అధిగమించేందుకు ప్రోత్సాహం ఇవ్వడం ముఖ్యం. సానుకూల ఆలోచనలతో వారిని ప్రేరేపించండి, చిన్న విజయాలను ప్రశంసించండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తండ్రిగా క్రమశిక్షణ కలిగి ఉండడం అవసరం. పిల్లలకు నైతిక విలువలను నేర్పించడానికి మీరు ఒక ఉదాహరణ కావాలి.
నియమాలను పాటించడం, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పిల్లలు క్రమశిక్షణను అలవాటు చేసుకుంటారు. ఇది వారి భవిష్యత్తుకు మేలుకొలుపు. పిల్లల ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం ప్రతి తండ్రి బాధ్యత. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి సాధారణ అంశాల మీద శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యవంతమైన అలవాట్లను ప్రోత్సహించి వారికి శారీరక, మానసిక శక్తిని అందివ్వండి. కుటుంబ విలువలు పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబం, స్నేహితుల మధ్య బలమైన సంబంధాలను నిర్మించేందుకు సహకరించండి. పిల్లలకు ప్రేమ, గౌరవం, సహకారం వంటి విలువలను నేర్పించండి. ఇవి వారి జీవిత పయనంలో దిశానిర్దేశం చేస్తాయి. పిల్లల అభిప్రాయాలను గౌరవించడం వారి ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. వారు తెలియజేసే ఆలోచనలను, భావాలను వినండి. వారి అభిప్రాయాలను ప్రోత్సహించి సముచిత స్పందన ఇవ్వండి. ఇది వారికి విలువైన అనుభవాలను అందించడమే కాకుండా నమ్మకాన్ని పెంపొందిస్తుంది. తల్లితో కలిసి పనిచేయడం పిల్లల కోసం సమన్వయాన్ని సృష్టిస్తుంది. తల్లిదండ్రులు ఒకరితో ఒకరు అనుసరించి ఉంటే పిల్లలకు స్థిరత్వం మరియు భద్రతా భావన పెరుగుతుంది. కుటుంబ సంబంధాలను బలపరచడానికి ఇది చాలా ముఖ్యం. పిల్లల స్నేహితులతో పరిచయం కలిగి ఉండడం ద్వారా మీరు వారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది వారితో మీరు స్నేహితుడిగా ఉండటానికి సహాయం చేస్తుంది. పిల్లల సామాజిక వాతావరణాన్ని తెలుసుకోవడం వారితో మీ అనుబంధాన్ని పెంచుతుంది. వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవడం ద్వారా పిల్లల మనసులో ఉన్న ఆశలు, ఆలోచనలను తెలుసుకోవచ్చు. ఇది వారిని విశ్వసనీయంగా భావించడానికి ప్రేరేపిస్తుంది. పిల్లల లక్ష్యాలను గౌరవించడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం వారి స్వతంత్రతను అభివృద్ధి చేస్తుంది. ఇది వారి నిర్ణయాలపై నమ్మకాన్ని పెంచుతుంది. పిల్లలు తాము నేర్చుకునే అవకాశాలను పొందినప్పుడు వారు తమ జీవితానికి సరైన దిశలో ప్రయాణిస్తారు. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం పిల్లల శ్రేయస్సుకు కీలకం. వారి భావోద్వేగ అవసరాలను గుర్తించడం, వారికి సపోర్ట్ ఇవ్వడం ముఖ్యం. పిల్లలకి సానుకూల వాతావరణం అందించడం వారి అభివృద్ధికి సహాయం చేస్తుంది. పిల్లల విద్యలో భాగస్వామ్యం అనేది వారి అభివృద్ధికి ఆవశ్యకమైనది. వారు చదువుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇది కేవలం పాఠశాల పనులకే పరిమితం కాకుండా ఆలోచనాత్మక చర్చలకు కూడా ప్రోత్సహించండి. నిరంతరం నేర్చుకోవడం అనేది జీవితాంతం కొనసాగేది. పిల్లలతో కలిసి కొత్త విషయాలను తెలుసుకోవడం ద్వారా మీరు వారిని స్ఫూర్తిపరుస్తారు. ఈ పద్ధతిని పాటించడం ద్వారా వారు సరిగ్గా నేర్చుకోవడమే కాకుండా అదే జిజ్ఞాసను పెంచుకుంటారు. పిల్లలతో పంచుకోవడం అనేది బంధాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారి ఆనందాలు, విజయాలు మరియు ఆశలు మీతో పంచుకునేలా చేయండి. ఈ విధంగా మీరు వారితో మరింత స్నేహితులా ఉండగలుగుతారు. సమస్యలను ఓర్పుతో పరిష్కరించడం అనేది పిల్లలకు ఒక గొప్ప పాఠం. సమస్యలను నెమ్మదిగా, సహనంతో పరిష్కరించడం వారికి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది. మీ ప్రవర్తన పిల్లలకు మార్గదర్శకంగా ఉంటుంది. మీ తండ్రిత్వాన్ని మెరుగుపరచడానికి ఈలను పాటించండి. పిల్లలతో మీ అనుభవాలను పంచుకోవడం ద్వారా మీరు వారికే కాకుండా మీకు సంతోషాన్ని అందిస్తారు. ఈ ప్రయాణంలో మీరు వారి జీవితాల్లో చిరస్మరణీయమైన వ్యక్తిగా నిలుస్తారు.